పీఆర్సీ దిక్కు కూడా లేదు, పీఆర్సీ చూసుడు లేదు, మీకు జీతాలు ఇచ్చుడే ఎక్కువ అని మాట్లాడుతున్నారు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఎప్పుడైనా మనం చూడాల్సింది ఆస్తులు అప్పులు రెండు చూడాలి. ఆనాడు మీరు అప్పచెప్పినాడు బడ్జెట్ ఎంత, ఈరోజు ఎంత, ఆ రోజు అప్పు ఎంత, ఈరోజు ఎంత. సంవత్సరానికి కేసీఆర్ 40,000 కోట్లు అప్పు చేస్తే గిన్ని పనులు చేసిండు. రేవంత్ రెడ్డిని మీరు అడగాలి, ఒక సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో ఎరికేనా? 1,40,000 కోట్లు. 1,40,000 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తే, ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు 1,40,000 కోట్లు. సరే, మరి కేసీఆర్ ఏం చేసిండంటే, నేను జగదీశ్వర్ రెడ్డి గారు, ఈ వేదిక మీద ఉన్న మల్సనాచారి గారు మాకు మైక్ ఇస్తే గంట చెప్తాం ఏం చేసిండు కేసీఆర్. మరి నువ్వు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా, 1,40,000 కోట్లు అప్పు చేసినావు, ఒక్క కొత్త ఇటుక పెట్టినావా ఎక్కడన్నా? ఒక కొత్త పైప్ లైన్ వేసినావా? కొత్త కాలువ తవ్వినావా? ఒక్క పోనీ రైతు బంధు పెంచినావా?